మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమేష్ శర్మలను కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించనున్నారు. డ్రగ్స్ సరఫరా మార్గాలు, నెట్వర్క్కు సంబంధించిన కీలక వివరాలపై కూపీలాగనున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు ఎవరైతే అరెస్ట్ అయ్యారో పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కొద్దిసేపటి క్రితం కస్టడీలో కూడా తీసుకున్నారు. 3 రోజుల కోర్టు అనుమతితో ఈ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయంలో అసలు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, దాని తర్వాత ఎన్నిసార్లు పార్టీ చేస్తున్నారనే దానిపైన కూడా పూర్తి కూడా విచారణ కొనసాగించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఇటు పుట్టా మహేష్ యాదవ్ తో పాటు ఇటు అర్జున్, అంతేకాకుండా కౌశిక్, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కొనుగోలు చేసిన అభిషేక్ సింగ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిట్టాధికారులు వారిని కూడా విచారణ కొనసాగించారు. అయితే విచారణలో భాగంగా చూస్తే అభిషేక్ సింగ్ వద్దనే డ్రగ్స్ కొనుగోలు చేశారా, లేకపోతే ఇంకా ఎవరెవరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారు అని దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయనున్నారు. మరోవైపు బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా సిట్టాధికారులు కూడా ఇప్పటికే కొంత సమాచారం కూడా స్వీకరించారు. అయితే ఇప్పుడు ముగ్గురు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్న దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగించనున్నారు. మరోవైపు చూస్తే పోలీసుల పైన కాల్పులు జరపడము, అసలు ఎవరు చెప్తే కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు దానిపైన కూడా సిట్టాధికారులు కూడా పూర్తిగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయనున్నారు. మొత్తానికి చూస్తే 3 రోజుల పాటు కస్టడీలో అనేక విషయాలను కూడా పోలీసులు విచారించనున్నారు. మరోవైపు ఫామ్ హౌస్ లో ఇప్పటికీ ఎన్నిసార్లు డ్రగ్స్ సేవించారు, ఎక్కడెక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశారు, అంతేకాకుండా ఈ పార్టీలో ఎవరెవరు పూర్తిగా పాల్గొన్నారని దానిపైన కూడా కొనసాగించారు. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా ఈ యొక్క ముగ్గురు ఇన్వెస్టిగేషన్ కూడా చేయనున్నారు. 3 రోజుల పాటు కస్టడీలో తీసుకున్న దాని తర్వాత పూర్తి అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది పేర్లు కూడా కొత్త వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటు డ్రగ్స్ కొనుగోలు చేసిన కొంతమంది పెట్లర్ కావచ్చు, వీరు పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితులు కావచ్చు, వీరంతా కూడా కొంతమంది అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఈ ఫోన్ కాల్ లిస్ట్ లో కొంతమంది ఎవరైతే ఫోన్ నంబర్స్ ఉన్నాయో వాటి ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్.